టన్నెల్‌లు దాంట్లోకి పోయిన తర్వాత కొంత వర్క్ జరిగిన తర్వాత ఎందుకు మధ్యలో వదిలేయాల్సి వచ్చింది? అంత ఇంజినీరింగ్ ఉండి అంటే బాగా చదువుకున్న వాడు ఎగ్జామ్ రాసినాక ఫెయిల్ అయినట్టుంది మీరు చెప్పేది. అంటే ఏమైపోయిందంటే వాళ్ళు స్టార్టింగ్‌లో మన దగ్గర 2004 నుంచి అంటే 2005లో టన్నల్ ఏది అగ్రిమెంట్ అయింది. ఆగస్ట్ 24 నాడు అనుకుంటా బహుశా. అప్పటి నుంచి వాళ్ళు దానికి సంబంధించిందంతా ప్లాన్ వేసుకొని అన్నీ చేసుకొని దాదాపు 2008 ఆ ప్రాంతంలో అంటే నేను అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండి మొట్టమొదలు దీనికి ఎస్టిమేట్లు టెండర్లు దాని తర్వాత అక్కడ వీళ్ళు ఉండడానికి మరి ఒక 500 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఎందుకంటే తీసిన మాకు వేయడానికి మళ్ళీ ప్లేస్ కావాలి. దాని తర్వాత అక్కడ వాళ్ళందరినీ ఒప్పియడం అదంతానేమో ఇటువైపు అవుట్లెట్ వైపు టోటల్గా అది ఏజెన్సీ ఏరియా. అది ఏజెన్సీ ఏరియా మన మన బంజారాస్ మన లంబాడి వాళ్ళే ఉన్నాయి, వాళ్ళ తండాలే ఉన్నాయి. వాళ్ళందరినీ ఒప్పించి చేసి రియల్లీ నేనైతే చాలా స్ట్రగుల్ చేసిన బుచ్చన్న వాళ్ళందరిని ఒప్పియాలంటే. కొన్ని ఏండ్లు పట్టింటది. ఇక ఓ ఏడాది అయితే పట్టింది నాకు వాళ్ళని ఒప్పించి చేసి వాళ్ళందరినీ ల్యాండ్ ఎక్విజిషన్కి ఒప్పియడం. దాని తర్వాత దాని దగ్గరికి అప్రోచ్ కావాలంటే కూడా తోటలు ఉన్నాయి కొన్ని. ఆ తోటలు ఉంటే అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ విజయానంద్ గారు కూడా చాలా సహకరించారు మనకు. ఆ తోటలు కంపెన్సేషన్ త్వరగా ఇప్పించేసి వాళ్ళు అనుకున్న విధంగా కంపెన్సేషన్ ఇప్పిస్తే మనకు అప్రోచ్లు పోగలిగినాం. అక్కడ పోలేని పరిస్థితి, నడిచిపోవాలంటే కూడా ఈయన ఒక కిలోమీటర్న్నర ఆ తోటల నుంచి పోవాలి. కానీ ఎంతకని పోనిస్తారు వాళ్ళు. కాబట్టి రోడ్ వేయాలంటే ఆ తోటల్ని మనము తీసుకోవాలి. ఆ విధంగా ఇన్లెట్ అవుట్లెట్ రెండు. ఎందుకంటే ఇక్కడ అదొచ్చి ఇన్లెట్ వచ్చి డిండిలో పడుతుంది, మళ్ళీ డిండి నుంచి మళ్ళీ 7.5 కిలోమీటర్ టన్నల్ ఉంది. అదేమో టీబీఎంతో కాదు, డీబీఎం డ్రిల్లింగ్ బ్లాస్టింగ్. అది నాన్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి, అంటే టైగర్ సాంక్చురీ లేదు కాబట్టి అక్కడ డీబీఎం మెథడ్ అలౌ చేసినాం. ఇప్పుడు అది కంప్లీట్ అయింది, లైనింగ్ అయింది, రెడీగా ఉన్నది. అది వెళ్ళి నేరుడుగొమ్ము దగ్గర మనకు మాజీ హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు ఊరు దగ్గర ఓపెన్ అవుతుంది ఆ సెకండ్. అక్కడి నుంచి మనకు కెనాల్ స్టార్ట్ అవుతుంది. కెనాల్ స్టార్ట్ అయ్యి అది నల్గొండకు అంటే ఆల్రెడీ మేము ఇది ఇంకోటి ఏంటంటే ఒరిజినల్గా ఇది తెలుగు గంగ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండ్రో అటువైపు తెలంగాణ వైపు ఏదైనా ఉండాలని చెప్పేసి తెలంగాణ నాయకులు అప్పుడు ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. అప్పుడు తెలుగు గంగ ఎప్పుడైతే అనుకున్నారో, తెలుగు గంగ కంటే ముందు మద్రాసు వాటర్ సప్లై అని ఉండే కదా అని పేరు. మద్రాసు వాటర్ సప్లై కానీ ఇచ్చినప్పుడు ఓ 15 టీఎంసీలు మనకు 5, మహారాష్ట్ర 5, కర్ణాటక 5, అవన్నీ ఇక్కడి నుంచి పోవాలి. ఎక్కడి నుంచి అంటే పోతిరెడ్డిపాడు నుంచి అని. మద్రాసు వాటర్ దాంట్లో అప్పుడు వెంగళరావు గారు సీఎం ఉన్నప్పుడు, తర్వాత చెన్నై ఉన్నప్పుడు ఆ విధంగా అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అందులో ఇరిగేషన్ కాంపోనెంట్ యాడ్ అయింది. అప్పటిదాకా లేదు. ఎప్పుడైతే ఇరిగేషన్ కాంపోనెంట్ 5 లక్షలు యాడ్ అయిందో తెలంగాణ వైపు కూడా ఇవ్వాలి కదా అనేది వచ్చింది అనమాట. ఈవెన్ అంజయ్ గారి పీరియడ్లో కూడా దీనికి అసలు శంకుస్థాపన అయింది. అసలు మనకు ఇటువైపు ఆ మొదలే ఆలోచించి ఎస్ఎల్బీసీకి 80లో. అయితే ఈ విధంగా ఉన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దీనికి మేము తప్పకుండా ఆలోచిస్తామని చెప్పి తెలంగాణ కూడా చేయాలనేది. అయితే మరి ఇప్పుడు ఇది చేయాలంటే దీనికి ఆధునిక టెక్నాలజీ టన్నల్ బోరింగ్ మెషిన్తోనే అవుతుంది అనేది, ఇంత ఫారెస్ట్లో మనం ఇది చేయాలంటే కష్టమని ఒకటి అనుకున్నారు. ఎప్పుడు 82-83 అప్పుడే అనుకున్న తర్వాత అప్పటికి ఇంకా టైగర్ సాంక్చురీ కింద రాలేదు ఇది. ఇంకా తర్వాత ఓన్లీ రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉండేది. అది తర్వాత అది రాజీవ్ టైగర్ సాంక్చురీ కింద డిక్లేర్ చేసింది దీన్ని. ఇది రాజీవ్ గాంధీ యొక్క హత్య తర్వాత. అప్పటి వరకు మనకు తెలుగుదేశము సిపిఎం ఈ రెండేమో మనకు ఈ లిఫ్ట్ మన టన్నల్ ద్వారా గ్రావిటీ కానీ అది ఎప్పుడైతుంది ఏమవుతుంది ఆ టెక్నాలజీ వచ్చి రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి మాకు తాత్కాలికంగా నాగార్జున సాగర్ 4 షోర్ నుంచి లిఫ్ట్ పెట్టి నీళ్ళు ఇవ్వండి అని వాళ్ళ కోరిక ఉండేది. అదే కాంగ్రెస్ అండ్ సిపిఐ ఏమో లేదు శాశ్వత పరిష్కారం టన్నల్ కాబట్టి టన్నలే కావాలనేది. ఒక 2 అటునే 2 ఇటుంటే నాకు మంచి గుర్తుంది. 1984 డిసెంబర్ 14 రోజు అఖిలపక్ష మీటింగ్ చేశారు ఎన్టీఆర్ గారు. ఎక్కడ? హైదరాబాద్లో. అందులో ఉన్నటువంటి అన్ని పార్టీలను పిలిచారు. ఈవెన్ జయపాల్ రెడ్డి గారు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. చేసిన తర్వాత అందులో ఏమని వచ్చిందంటే 2 ఇప్పుడు మనకు టన్నలు అండ్ లిఫ్ట్ ఉన్నది, 2 కావాలి మనకు. ఇప్పుడు టన్నల్ అనేది శాశ్వత పరిష్కారము, లిఫ్ట్ అనేదేమో తాత్కాలిక పరిష్కారం. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేద్దామంటే
ఈ రెండు కలిసి ఎక్కడ కామన్ పాయింట్ ఏడుందో ఆ నుంచి మనం వర్కులు స్టార్ట్ చేయొచ్చు అనేసి ఒకటి నిర్ణయం తీసుకున్నాం. రెండు కలిసే కామన్ పాయింట్. రెండు ఇప్పుడు సాగర్ నుంచి రావాలంటే సాగర్ నుంచి లిఫ్ట్ చేసి అక్కడ సిస్టమ్ రిజర్వాయర్లు వేస్తాం అక్కడ పుట్టగండి దగ్గర. ఆ నుంచి ఒక 10 కిలోమీటర్ కెనాల్ వచ్చి అక్కంపల్లిలో పడుతుంది. అక్కంపల్లి నుంచి నల్గొండకు పోయే ప్రస్థానంలో 2వ కిలోమీటర్ దగ్గర, అంటే ఈ అక్కంపల్లి నుంచి పోయే దాంట్లో 2వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నల్ ద్వారా ఇంతకుముందు అనుకున్నాం కదా, నేరేడుగొమ్మ దగ్గర నుంచి లెక్కేస్తే 25వ కిలోమీటర్ ఆడొచ్చి కలుస్తుంది అన్నమాట ఈ అలైన్మెంట్. కాబట్టి దాన్ని కామన్ పాయింట్ అని నిర్ధారించారు. కామన్ పాయింట్ యువతల టన్నల్ కన్నా కలుపుకోవచ్చు, దాన్ని లిఫ్ట్ కన్నా కలుపుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ కామన్ పాయింట్ నుంచి డౌన్ ఇక మూసి వరకు అంటే 25వ కిలోమీటర్ నుంచి 137 కిలోమీటర్ వరకు వర్క్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అప్పట్లోనే. అప్పుడు 84 డిసెంబర్ 14th నాడు మీటింగ్లో. అప్పుడు రంగనాథం గారు ఆ అభ్యర్థన మేరకు, సరే మీరు ఇప్పుడు లిఫ్టా టన్నలా ఏదో తర్వాత తేలితే అప్పుడు దాన్ని లింక్ చేసుకోవచ్చు, కానీ అప్పటి వరకు కొన్ని పన్నులన్నీ అయితే కదా ఇవి అని చెప్పేసి ఆయన ఆ విధంగా తెలివిగా ఆయన ఒప్పించేసి ఆ వర్క్ స్టార్ట్ అయినాయి. నేను 87లో పోయి జాయిన్ అయిన అందులో. ఇక 2007 వరకు అక్కడే ఉన్నాను నేను, రిటైర్మెంట్ 20 ఏళ్ళు. మధ్యలో అమెరికాకు ఒక 3 నెలలు పోయి వచ్చిన సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఓ 2 ఏళ్ళు రూర్కి పోయి ఎంఈ చేసి వచ్చిన. కాబట్టి మొత్తం మీదంతా అక్కడనే ఉంది. ఇక 20 ఏళ్ళు 87 నుంచి 2007 వరకు నాకు ఈ ప్రాజెక్టే. మొదలు కెనాల్లో చేశాను, దాని తర్వాత హెడ్ వర్క్స్ అక్కంపల్లి రిజర్వాయరు, ఇక పుట్టంగండి, ఇవన్నీ లిఫ్టులు. అయితే ఎప్పుడైతే 94లో ఎన్టీ రామారావు గారు డిసెంబర్లో వచ్చింది కదా, అంటే 89లో కాంగ్రెస్ రాగానే టన్నల్ అన్నారు చెన్నారెడ్డి గారు. పాతది 84 ఎగిరిపోయింది. 84 అయితే 84 నుంచి అది మన గమ్మత్ ఏమైందంటే 83లో ఎన్టీ రామారావు గారు వచ్చారు కదా, అంతకంటే ముందు కాంగ్రెస్ ఉంది కదా. ఆ కాంగ్రెస్ జమానాలనే విజయభాస్కర్ రెడ్డి గారి పీరియడ్లో మనకు 84లో అంటే వాళ్ళ ప్రభుత్వం పైన అది వచ్చింది. ఏది దీనికి మన టన్నల్ స్కీముకు పర్యావరణము ఫారెస్ట్ అనుమతులు వచ్చినాయి అప్పుడు 84లో. కాంగ్రెసు అంతకుముందు 84లో వచ్చిందంటే ఎప్పటి నుంచి నడుస్తుంది అది 83లో కదా ఎన్నికలు అయినాయి అవి. అంతకంటే ముందు 78లో కదా చెన్నారెడ్డి గారు, 78 నుంచి 83 వరకు. అందులో లాస్ట్ ఎప్పుడు కూడా ఒక నలుగురు మంత్రులు మారుతారు కదా కాంగ్రెస్ అంటే. చెన్నాడితో మొదలవుతుంది, మన ఆంధ్రతో ముగుస్తుంది. చెన్నాడితో మొదలవుతుంది, మన వీరి పేరేంది మన సీఎం గారు, లాస్ట్కు సీఎం 80 ఎన్టీ రామారావుకు మన విజయభాస్కర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాస్ట్కు ఉంటారు. అవును, వాడు వారే అప్పుడు 83లో వారికి ఇచ్చారు. అవును, మళ్ళీ తిరిగి 89 నుంచి 94లో మళ్ళీ 94లో ఆయనకి ఇచ్చారు మళ్ళా 2 సార్లు. అవును. అయితే ఫస్ట్ టైం ఏదైతే వచ్చిందో ఆయన పర్యావరణ అనుమతులు తీసుకురాగలిగిండ్రు కాంగ్రెస్. కానీ ఈలోగా 83లో తెలుగుదేశం రావడంతో వీళ్ళు టన్నల్ లిఫ్ట్ దాని గురించి ప్రయత్నాలు చేసి మొత్తం మీద కామన్ పాయింట్ నుంచి వర్కులు స్టార్ట్ అయినాయి. అయిన తర్వాత మళ్ళీ 89లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ రాగానే ఏం చేశారంటే మనం టన్నల్కు టెండర్ పిలవాలని చెప్పేసి మొత్తం టెండర్ డాక్యుమెంటు అవి ఇవి ఇంటర్నేషనల్ టెండర్ డాక్యుమెంటు సర్వే గురించి అన్నీ ఏర్పాటు చేసుకునే వరకు 94 వచ్చింది. 94 వచ్చే వరకు మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు. ఎన్టీ రామారావు వచ్చేసి ఆయన ఇక మనం సీరియస్గా ఇప్పుడు మనము తాత్కాలికంగా అయినటువంటి లిఫ్ట్ స్కీమ్కి వెళ్దామని చెప్పి జీవో 55 ఇచ్చేసి మీరు హెడ్ వర్క్స్ ఇవే నిర్ధారణ చేయండి అని చెప్పేసి అప్పుడు చెప్పడంతో పుట్టంగండి నుంచి మన వర్కులు స్టార్ట్ అయినాయి. అక్కంపల్లి నేను అప్పుడు నేను రూర్కి నుంచి వచ్చిన నాకు ఇదే ఇచ్చారు అక్కంపల్లి. అప్పుడు 95లో నుంచి మేము స్టార్ట్ చేసినాం దాన్ని. ఈలోగా పుట్టంగండి వర్క్లు కూడా జంకోకి ఇచ్చి హెడ్ వర్క్స్ జంకోకి ఇవ్వడం, పంపింగ్ స్టేషన్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ధారణ అయింది. ఆ విధంగా వర్కులు స్టార్ట్ అయినాయి 97లో. 2001లో మొదటి పంపే ఫంక్షన్ అయింది. 2003 డిసెంబర్ వరకు 4వ పంపు కూడా కమిషన్ అయింది. 2004లో అన్నీ చేసిండు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళదేంది, వాళ్ళ కాంగ్రెస్
మేము టన్నలే మేము అంతిమం అని అన్నాం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు 2004 ఆగస్టు 13 నాడు నల్గొండకు వచ్చిండ్రు. వారు వచ్చి ప్రకటించారు. పాదయాత్రలో బాగా మేము పాదయాత్రలు బాగా ముఖ్యమంత్రి అయిన మేలో ముఖ్యమంత్రి అయ్యి నల్గొండకు వచ్చింది 13 నాడు. వచ్చేసి మా యొక్క మేము మొదటి నుంచి కూడా టన్నలే దీనికి శాశ్వత పరిష్కారం కాబట్టి మేము ఎస్ఎల్బిసి టన్నలు చేపట్టబోతున్నాము అని ఖచ్చితంగా చెప్పింది. చెప్తే ఆయన ఒక ప్రెస్ మీట్లో నార్కట్పల్లి మన వీళ్ళది అక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది, కామినేని వాళ్ళది అక్కడ అప్పుడు ఇంకప్పటికి హాస్పిటల్ కాలేదు వాళ్ళది, అది ఉండే ఇండస్ట్రీ. అయితే ఆ గెస్ట్ హౌస్లో చెప్తే అది హెడ్లైన్స్లో వస్తుంది అనుకున్నాను నేను. ఏ పేపర్ కవర్ చేయలేదు. ఈనాడులో లాస్ట్లో ఒక పేరా రాసింది, ముఖ్యమంత్రి గారు టన్నెల్ స్కీమ్ కూడా చేపడతామా అన్నారు అన్నారు. అంతే అంతే, ఒకటే సింగిల్ కాలం ఐటమ్ చిన్నది. అంటే మిగతా రాసి ఆయన చెప్పిన మిగతా ఆయన వచ్చినాయి, కానీ టన్నెల్ గురించి ఆయన చెప్పింది లాస్ట్ సెంటెన్స్. అదిగా ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వలేదు దానికి? అసలు ఎవరు నమ్మలే. ఇప్పుడు ఎందుకు టన్నెల్, లిఫ్ట్ వచ్చింది కదా, నడుస్తూనే ఉంది కదా లిఫ్ట్, మళ్ళీ అదే ఆయకట్టుకు టన్నెల్ ఎందుకు ఇస్తారు ఇంత కష్టపడి అని అన్నాడు. కానీ ఆయన చెప్పిండు అసలు మన జిల్లా నాయకులే నమ్మకపోతే అది వస్తుంది టన్నెల్ అని. నల్గొండ జిల్లా నాయకులే నమ్మలేదు అసలు. అటువంటిది ఆగస్టులో ఆయన చెప్పిండు, జనవరిలో టెండర్లు పిలిచింది. 2005 ఆగస్టులో ఆయన చెప్పిండు, జనవరిలో టెండర్లు పిలిచిన తర్వాత ఇది ప్రాసెస్ అయింది. మళ్ళీ 2005 ఆగస్టులో జేపీకి అగ్రిమెంట్ అయింది. అది అగ్రిమెంట్ అయిన తర్వాత ఇక కార్యక్రమం నడుస్తున్నది. 2005 నుంచి ఇక ల్యాండ్ అక్విజిషన్లు అవి ఇవి చేసి 2008లో వాళ్ళు ఇక్కడ డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు. 2008లో స్టార్ట్ అయింది. ఏది అవుట్లెట్ నుంచి. ఇన్లెట్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఏమైందంటే అక్కడ స్టార్టింగే మనం అక్కడ అడుగు పెట్టాలంటే కూడా మనకు వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇది అంత ఫారెస్టే, ఇది మీరు క్యాంప్ వేసుకున్నది కూడా ఫారెస్టే, మీరు నడిచేది ఫారెస్టే, మీకు అసలు పర్మిషనే లేదు అనేది అని వాళ్ళు అంటారు. మనం ఏదో అక్కడ మనం ఎంట్రీ దగ్గర కొంత తీసుకోవాల్సి వస్తుంది కదా, తప్పదు. ఆ పిట్ చేయాలి, ఆ పిట్ నుంచి కిందికి పోయి ఆ నుంచి కదా మనం చేయాల్సింది. దానికి లేదంటారు, అరెస్ట్ చేస్తానంటారు. నేను పోతే నన్ను అరెస్ట్ అంటున్నారు, ఇది ఎక్కడని. అప్పుడు మనము సుప్రీంకోర్టుకు మల్లు రవి గారు ఉండేటప్పుడు అక్కడ మనకు ప్రభుత్వ ప్రతినిధిగా ఉండేది కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టుకు వేసి ఆ సుప్రీంకోర్టు ద్వారా మనకి ఈ రెస్ట్రిక్షన్స్తోని మనకు వచ్చింది. అది వచ్చి చేసే వరకు అన్ని వరకు 7 అయింది. 2007 వచ్చింది. అది 7 నుంచి మొదలుపెట్టి వీళ్ళు అన్నీ కొంచెం తయారు చేసుకొని పిట్టి తీసుకొని అన్నీ చేసి టీవీఎం తెప్పించేసి దాన్ని సరి చేసుకొని ఇక లోపలికి పంపిస్తామని పోర్టల్ అయింది. ఇక లోపల రోజు 2009 అక్టోబర్ 2వ తారీఖు 3వ తారీఖు నాడు వచ్చిన ఫ్లడ్స్లో వీళ్ళు పంపింగ్ అక్కడ పవర్ స్టేషన్ కాపాడడానికని వాళ్ళు అక్కడ అది మునిగిపోయేటట్టు వచ్చింది. అప్పుడు దాన్ని కాపాడాలంటే ఒక కాంక్రీట్ వాళ్ళు కట్టాలన్నమాట. వాళ్ళకి దగ్గరలో ఎవరు కాంక్రీట్ చేసే పనులు లేరు. వాళ్ళు అంత త్వరగా రాత్రి వీళ్ళు మొత్తాన్ని అక్కడికి పంపించేసిండ్రు. వీళ్ళు కూడా కొంతవరకు కట్టుకోగలిగిండ్రు అన్నట్టు హైట్. కానీ ఇంకా కొంచెం కట్టి ఉన్నట్టయితే ఓవర్ఫ్లో కాకపోతుండే. కానీ అది దాన్ని కాపాడిండ్రు, కానీ వీళ్ళు తనది కాపాడుకోలేకపోయినారు జేపీ వాళ్ళు. అది ఓవర్ఫ్లో అయింది, మొత్తం ఆ పిట్ నిండింది, టీబీఎం అంతా నీళ్ళలో పోయింది, నీళ్ళలో మునిగి ఉన్నది. మునిగిన తర్వాత కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల తర్వాత 9లో మళ్ళా స్టార్ట్ చేయగలిగిండ్రు. వాళ్ళకు అప్పటికి ఆర్థిక పరిస్థితి కొంచెం వాళ్ళది ఇబ్బందికి వచ్చింది. గవర్నమెంట్ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ 100 కోట్లు వీళ్ళకు అడ్వాన్స్లు ఇచ్చారు. 100 కోట్లు అడ్వాన్స్ ఉమ్మడి రాష్ట్రంలో 9లో రోషే గారి పీరియడ్ కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో జరిగింది. 100 మొదటిసారి ఇచ్చిండ్రు, ఇంకో 100 కూడా ఇచ్చిండని తెలిసింది నాకు. తర్వాత ఇస్తే అప్పుడు వీళ్ళు డివాటరింగ్ చేసి అవి చేసి ఏవైతే కొన్ని పార్ట్స్ రిపేరు ఇవన్నీ చేసి మొత్తం మీద 2011 జూన్లో అక్కడ డ్రిల్లింగ్ స్టార్ట్ అయింది. 2011లో ఇన్లెట్ నుంచి అంటే నది పక్క నుంచి 2011 నుంచి చేస్తూ 2000 ఇప్పటి వరకు అంటే 2014 వరకు వాళ్ళు 11 నుంచి 14 వరకు దాదాపు 9 కిలోమీటర్లు చేసిండ్రు. ఇక్కడ ఇన్లెట్ నుంచి
అప్పటి వరకు అవుట్లెట్ నుంచి 14 కిలోమీటర్లు చేసిండ్రు 2014 వరకు. ఎప్పుడు స్టార్ట్ చేసి 8లో స్టార్ట్ చేసి, అంటే ఈ 6 సంవత్సరాల లోపల దాదాపు 14 కిలోమీటర్లు చేయగలిగిండ్రు అవుట్లెట్ నుంచి. ఇన్లెట్ నుంచి 11లో స్టార్ట్ చేసి 14 వరకు వాళ్ళు కూడా 9 పైన అంటే 14 వరకే మనకు దాదాపు 22-23 కిలోమీటర్లు అయింది. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి అప్పటికే ఇక దయనీయంగా తయారైంది. మనకేం తెలంగాణ వచ్చింది, మనం సంతోషంగా ఉన్నాం, వాళ్ళ పరిస్థితి ఏమో దయనీయంగా అయింది. ఇక నెలకు 500 మీటర్లు 400 మీటర్లు అట్లా చేసుకుంటూ ఉన్నారు. ఇక 2019 నుంచి ఇన్లెట్ ఖతం. ఇక మొన్న చేసిన 18 మీటర్లు తప్పించి లేదు. ఇక 2019లో వాళ్ళకు అక్కడ షేర్ జోరిని తగిలిందని అంటున్నారు. అంతకంటే ముందే వాళ్ళు పవర్ బిల్స్ కట్ అయ్యాక పవర్ కట్ చేసేసిండ్రు. వాళ్ళ పరిస్థితి చూడండి. పవర్ బిల్లు కట్టలేకపోతే అంతకుముందు ఎన్నోసార్లు పవరు మేము ఇక తర్వాత మేము కానీ ఇక మనం ఇక నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులందరినీ మేము ఒప్పించి మళ్ళీ ఎలక్ట్రిసిటీ చైర్మన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ కనెక్షన్ ఇప్పించేది ఎన్నోసార్లు. వాళ్ళ సొంత క్యాంపు కూడా పవర్ కట్ అయితే కూడా ఇప్పించాల్సి వచ్చింది. క్యాంపు